రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన 104 వాహనాలు, మున్సిపాలిటీకి సంబంధించిన 2 ట్రాక్టర్లు, 5 ఎలక్ట్రిక్ ఆటోలు, 2 వాటర్ ట్యాంకులను కుట్రపూర్వకంగా పట్టణ శివార్లలోని డంపింగ్ యార్డుకు తరలించి అక్కడే పగలగొట్టి అమ్మివేసి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాజేశారని 20వ వార్డు కౌన్సిలర్ పాపిరెడ్డి మదనమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే 104 వాహనాలు, పట్టణాభివృద్ధికి ఉపయోగపడే మున్సిపల్ వాహనాలను అధికారులకు తెలియకుండా అక్రమంగా తరలించడం అత్యంత దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను స్వార్థ ప్రయోజనాల కోసం ధ్వంసం చేసి అమ్ముకోవడం ప్రజల నమ్మకాన్ని మోసం చేయడమేనని మండిపడ్డారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు ఉన్నారని అసత్యపు ఆరోపణలు చేయడం తగదు. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే అత్యవసర సమయాల్లో అర్ధరాత్రిప్పుడు కానీ ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే అంబులెన్సులు, అదేవిధంగానే రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో 5 ఆటోలు, అదేవిధంగానే వాటర్ ట్యాంకులు, అదేవిధంగానే ట్రాక్టర్సు, ఒక గత ఓల్డ్ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి ట్రాక్టర్స్ కానీ అధికారుల కన్నుగప్పి రాత్రికి రాత్రే తరలించి డంపింగ్ యార్డ్లో గత 2 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా స్క్రాప్ కింద అని కొంతమంది కొన్ని వాటిని ప్రైవేట్ వ్యక్తులుగానే అమ్ముకొని సొమ్ము చేసుకుని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వారి జేబుల్లోకి అధికారము పార్టీకి రుద్దుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో మున్సిపల్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, ముఖ్యంగా F1గా పనిచేస్తున్నటువంటి 11వ సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ నరసింహులు అనే వ్యక్తి ఆ పోస్టుకు అనర్హుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే అధికారం ఎవరు ఉంటే అధికార పార్టీలో ఎవరినోని పట్టుకొని వాళ్ళ ధరతో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ డబ్బులు స్వాహా చేయడానికి వారితో పాటు శానిటరీలో పనిచేస్తున్నటువంటి అధికారులతో కానీ కుమ్మక్కైపోయి ప్రతి నెల అంటే ఏంది డంపింగ్ యార్డ్లో కానీ రోడ్లు వేసామని, అదేవిధంగానే క్లీనింగ్ అని, అదేవిధంగా ఎరువులు తయారు చేస్తున్నామని గత 2 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మున్సిపల్ ధనాన్ని కానీ దుర్వినియోగం చేసుకుంటూ ఓ పక్క డీజిల్ కానీ విచ్చలవిడిగా 4 లక్షలు 5 లక్షలు రావాల్సిన డీజిల్ 9 లక్షలు 8 లక్షల రూపాయలు బిల్లులు రాసుకుంటూ పోతూ ఓ పక్క ప్రజలు ఆరోగ్యాలు బాగాలేక మున్సిపాలిటీ క్లీనింగ్ లేదనే ఉద్దేశంతోనే కొత్త ఆటోలు ఏర్పాటు చేస్తున్నాం, ప్రైవేటు వ్యక్తులతో పని చేయిస్తున్నాం. అయినా కానీ ఇలాంటి గుంటనక్కులు తయారైపోయి విచ్చలవిడిగా గతం నుంచి ఇప్పటి నుంచి కాదు 5-6 సంవత్సరాల నుంచి ఇది కిష్టేసి ఇక్కడే పనిచేస్తూ మున్సిపల్ శాఖలో కానీ ఇది చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ అక్కడ కానీ వెహికల్స్ కానీ తరలించారు. దీన్ని మంత్రివర్యులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి అనుచరులని కొంతమంది అసత్యపు ఆరోపణలు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరమైనా ఎంతటి వారైనా వారి మీద కఠిన చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయా శాఖ సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే కేసులు ఫైల్ చేసి ఇలాంటి వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వ వెహికల్స్కే రక్షణ లేకుండా పోతే భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందని మేము కానీ అడుగుతున్నాం. పార్టీలు అధికారము ఒకరి మీద అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దుతూ పోవడం తగదు. అంటే అధికార పార్టీతో
సంబంధాలు ఉన్నాయని. వాస్తవంగా వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా విచారించండి. ఈరోజు ఏంటంటే పూర్వపురాలు విచారించండి. వారిని కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలని కానీ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇలాంటి వారిని ఆయా డిపార్ట్మెంట్లో కానీ లేకుండా వెంటనే సస్పెండ్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ శాఖలో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, రాయచూట్లో అవినీతి అక్రమాలకు ఇలాంటి వాళ్ళే తావిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న అధికారులు ఎక్కడికెక్కడ గుండెలెక్కల్లాగా తయారైపోయి ఈరోజు ఏంటంటే ప్రజల ఓ పక్క పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాం. పన్నులు సక్రమార్గంలో వినియోగించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సి పోయి ఇలాంటి వాళ్ళు రోడ్డు బిల్లుల మీద బిల్లులు చేయడం, లేకపోతే ఒక పక్క రిపేర్లు అనేది ఉద్దేశంతో డబుల్ బిల్లులు పెట్టడం, ఇదే విధంగానే ఇట్లా చేసుకుంటూ పోతుంటే గతం నుంచి కానీ ఇది పునరావృతంగా అవుతానుంది. ఇప్పుడైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారికి కనుక చెప్పడం జరిగింది. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్వపురాలు విచారించి తగిన బాధ్యులు, అదేవిధంగానే ఈ మధ్యలో వెహికల్స్ కానీ ఓపెన్ చేశారు, వాటి మీద కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళతో కానీ వీళ్ళు కుమ్మక్కయ్యారా, లేకపోతే కొంతమంది 4-5 మంది కలిసి దీని మీద డీజిల్లో కానీ విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని డిమాండ్ చేస్తున్నాం. కఠిన చర్య తీసుకోవాలి, బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.